అరే అయ్యా టీవీ వాళ్ళ కొట్టిండు గాయ్ అరే గాయ్ ఏమైంది టీవీ వాళ్ళ కొట్టేసిండు అరే నీకు చెప్తే అర్థమైతలేదా ఆయననే వాళ్ళ కొట్టిండే అరే మా ఇంట్లోకి వచ్చి మా సామాన్లు చెప్పురా మంచిగా చెప్పు ఎందుకు చేసినావు నేను కాదమ్మా తల్లి అయిన చేసిండు నేను చెప్తున్నా మంచిగా ఉంటుంది నేను చెప్తున్నా నా మీద చెప్తే చూడు ఎట్లా ఇడుతుండో దొబ్బోడా చూడు ఎట్లా ఇడుతుండో అట్లా మాట్లాడతావా మళ్ళీ ఏడికి పోతున్నావు మెల్లగా నాకు టీవీ కావాలా నువ్వు నాకు టీవీ తెచ్చకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా నేను కట్ట తీసుకొని వస్తున్నా ఇప్పుడు కట్ట తీసుకొని వస్తున్నా నేను వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. ఏం చేస్తావురా భయ్ అలా మా ఇంటికి వచ్చినావు ఇర్ఫాన్ నువ్వు? నీ మమ్మీ పైన ప్రాంక్ చేస్తున్నా. ఏం ప్రాంక్? టీవీ పడద్ది. అరే అమ్మ అమ్మ 65 ఇంచెస్ టీవీ కొనుక్కోరు మొన్న. అరే మస్తు అరే వాళ్ళు కోపం అవుతారా? నేను ఏం చేస్తాను, నేను కింద దాచుకుంటా ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. సో ఇక మా మమ్మీ అయితే ఇడు ఆశపడుతుండు ప్రాంక్ చేద్దాం అని చెప్పి. సార్ మా మమ్మీ అయితే ప్రాంక్ చేయించేద్దాము. పోయి మగ్గింది మమ్మ గ్లాస్ టీవీ గ్లాస్ వల్ల కొట్టాలా? అరే కొత్త టీవీ రాది 90,000 అది. ఖాళీ ఖాళీ మంటున్నా కొట్టు. నీ మమ్మీ పైన ప్రాంక్ చేస్తున్నా పిచ్చోలా. ప్రాంక్ అంతేనా? అది స్క్రీన్ లో పెడతాం అది. దామల ఓమా ఇప్పుడైతే మనము మా ఇంట్లో మా అమ్మ అయితే వండుకొని ఉంది. ఫుల్ సీరియస్ అయిపోతుంది. ఇప్పుడే చెప్తారా? టీవీ కొట్టకు ఎడగొడుతూ ఇటు. అరే అయ్యా టీవీ వాళ్ళ కొట్టిండు గాయ్. అరే గాయ్ ఏమైంది? టీవీ వాళ్ళ కొట్టేసిండు. కొట్టిరు ఎవరు కొట్టిరు? అదే ఇర్ఫాన్ మజాక్ ఆడకు కొడతా నిన్ను. అదే మజాక్ ఆడకు ఇర్ఫాన్ చెప్తున్నా నేను. అరే కొత్త టీవీ వాళ్ళ కొట్టేసిరేమన్నా? అరే నేను వాళ్ళ కొట్టలే, మా తల్లిగో ఉత్తి ఆడుకుందాం అన్నాడు. అది ఇట్లా క్యాచెస్ వేస్తుంటే దాన్ని కొట్టి డైరెక్ట్. అరే బయట కాదు, నేను ఉత్తి క్యాచెస్ ఆడుతలేదు. చెప్పు ఇర్ఫాన్. అక్క చేసింది మొత్తం ఈయనే. అరే అమ్మని విలు అయితేనే వాళ్ళ కొట్టిండు. అమ్మని విలు. అరే మొన్ననే కొన్నామని నేనేమంటున్నా? అరే కాదండి మొత్తం ఈయనే చేసాడు. నాకు తెలియదు ఇర్ఫాన్, నాకైతే టీవీ కావాలా. అరే ఇర్ఫాన్ ఇగో మా ఇంట్లో నన్ను వదలం చేయకు ఇర్ఫాన్. ఎవరు కొట్టిరు నిజం చెప్పు. అరే ఎవరు కొట్టిరు? అరే నీకు చెప్తే అర్థమైతలేదా ఆయననే వాళ్ళ కొట్టినట్టే.
అరే ఇంతగానం ఎందుకు చేస్తున్నావు మా ఇప్పిస్తా గానీ అరే అబద్ధం ఎందుకు ఆడుతున్నావు ఎందుకు ఆడుతున్నావు అబద్ధం ఎందుకు ఆడుతున్నావు ఎవరు ఆడుతున్నారు అబద్ధము ఏం చేస్తావు అంటే నేను ఏం చేస్తా తెలుసా అరే మా ఇంట్లోకి వచ్చి మా సామాన్లు మళ్ళా నాకు మొత్తం ఏం చేస్తావు ఖరాబ్ చేస్తున్నావు ఎవరు నేనా టీవీ వాళ్ళ కొట్టమన్నా నిన్ను ఎవడు చెప్పిండు అరే ఎవరు వాళ్ళ కొట్టింది టీవీ ఆడుకుంటున్నారా అంటే ముగ్గురు చెప్పు అలా డాడీకి ఫోన్ చేసి చెప్పు నా మీద కొడితే ఏమొస్తుందమ్మా నువ్వు అరే అమ్మ తల్లి నీకు తెలియదమ్మా తల్లి నేను వలగొట్టలేదు ఓవర్ పేరేసిన నేను ఆయన ఏం బుద్ధిమంతుడు కాదు ఆయన వలగొట్టిండు అది అరే వాళ్ళు ఏ మజాకాడ గిర్బాన్ కొడతా నిన్ను ఒడు వలగొట్టిండు ఇప్పుడు ఎందుకు పలగొట్టురు ఎవరు నా కొత్త టీవీ పలగొట్టురు అరే నేనెందుకు వలగొట్టి వచ్చిండు అరే టీవీ చూస్తా అంటే నేను ఇక్కడ కూర్చున్నా దాంతో డిసిన్ కొట్టిండు మధ్యలో వస్తా కదా మధ్యలో వస్తే నన్ను పలగొట్టాను అరే ఎందుకు ఇర్ఫాన్ నన్ను ఇట్లా బదలాం చేస్తున్నావు ఈయన కొట్టిను నాకు తెలియదు నన్ను కొట్టలే నవ్వుతున్నాడు నేను నవ్వలే నన్ను అసలు కూడా నమ్మలే ఈయననే కొట్టిరు ఎట్లా ఇర్ఫాన్ ఎవరు చేసిరు ఇప్పుడు అరే ఆయననే చేసిండమ్మా నేనేంది తెలియలేదా నన్ను చెయ్యాలి ఆయననే నాకు చెయ్యను నాకు నన్ను ఇంట్లోంచి రాలే మాట్లాడుతూ నువ్వు ఆయన పేరు ఎత్తేస్తున్నావేంద్రా అరే ఆయన ముద్దునే మాట్లాడతాడు పేరు చెప్తున్నావు ఆఖరి మీరు పని చేస్తా చిప్పికట్ట వేస్తే ఎవరు చేసినా నాకు చెప్పాలి ఇప్పుడు తీసుకొని వస్తాను చిప్పికట్ట చిపికట్టేస్తాడు అవు మరి ఎవరు చేసిరు ఎప్పుడు మంచిగా నాకు చెప్పురా మంచిగా చెప్పు ఎందుకు చేసిన చిప్పికట్ట నేను కాదమ్మా తల్లి ఆయన చేసిండు కొట్టాను మంచిగా కరెక్ట్ పోరు చేసిరు చూడు సీసీ కెమెరాలో చూడు మా ఇంట్లో సీసీ కెమెరా లేదు కదా కెమెరాలో చూడు కెమెరాలో చూడాలా చూసినాక ఆయన పని చేస్తే ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు నాకు టీవీ కావాలి ఎప్పుడు ఆయననే నాకు తెలియదు అయినా కూడా అంటే ఈయన టీవీని ఎందుకు పలగొడతాడు చెప్పండి ఎందుకు వాళ్ళ కొడతాడు నువ్వు అంటున్నావు అలా చూడు నువ్వే వాళ్ళ కొట్టినావంట నాకు కంపిస్తుంది నాకు కనిపిస్తలేదు కదా నేను మంచిగా ఉండదు నీకు మంచిగా చెప్తున్నా మర్యాదగా ఓరు వాళ్ళ కొట్టిరు నా పేరు ఎందుకు చెప్తున్నావు ఓరు అన్నారు ప్రాంక్ చేద్దామని రియల్ గా వాళ్ళ కొట్టినావు మళ్ళీ ఇదేంది అలా చూపి టీవీ చూపి ఇప్పుడు ఏంది అది కొత్త టీవీ అది నీకు తెచ్చినప్పుడు నువ్వు గమ్మున ఉండాలి కదా నువ్వేం చేసినావు అదే నాకు బీపీ తెప్పాకు ఏం చేస్తావు బీపీ తెప్పిసి మళ్ళీ నేను నా టీవీ పలగొద్దు నేను అవసరం లేదు నా టీవీ పలగొద్దు నేను తెచ్చుకుంటాను నా టీవీ నా దగ్గర డబ్బు లేదు ఏం లేదు మీకు నాకు దండం పెట్టు నా దగ్గర పటాకే ఉండి అది తీసుకో నీ పటాకీలు తీసేసుకోవాలా టీవీ బదులు మళ్ళీ మీ టీవీ కూడా తీసేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు వల కొట్టినావు నిన్నే తీసేసుకుంటా మీ డాడీకి ఫోన్ చేయి నువ్వు టీవీ ఎట్లా వల కొడతా చేసింది అంతా చేసిండు లంగలికాలు అన్ని టీవీ ఎట్లా వల కొడతావు నువ్వు నన్ను చెయ్యలే నువ్వు చేయాలంట నువ్వే చేసినావంటే చెప్పు ఇర్ఫాన్ ఎవరు చేసి చెప్పు ఎందుకంటే చేసినారు నీకు సిగ్గులే చిన్నపిల్లగా తెచ్చుకో నాన్న పేరు బదలాం చేస్తున్నావు కొత్త టీవీ నాశనం చేసి కూర్చొని ఇద్దరు కలిసి
ఏం చేసినా నేను ఇగో వీడియో తీసాము మీ అమ్మకి ప్రాంక్ చేద్దాం అన్నాడు చక్క నిజంగా కొట్టింది టీవీకి కొట్టేసినావా నేను కొట్టలే అది కదా గంగని ఎట్లా వాళ్ళ కొట్టుకుంటాడు చెప్పు గంగు మామ వాళ్ళ కొట్టుకుంటాడా సైతుంది కదా పడగొట్టిండు కొట్టిండా ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు నేను టీవీ కోసం చెప్పు మేనకి నాకేం పట్టుకుంటాడు మీ డాడీని పట్టుకుంటాడు నన్ను ఎందుకు పట్టుకుంటారు లెక్కలు చేస్తావా మాట్లాడకూడదు ఎందుకు వస్తానే మాటలు నీకు తప్పు చేశాడనే సైలెంట్ ఉంటున్నాడు చూసావన్నా మరి నాకు బీపీ తెప్పాకు ఎందుకు తీసుకొచ్చినా తీసుకొచ్చే నువ్వు టీవీ వాళ్ళ కొడతావు తీసుకొచ్చే ఇట్లా ఆడకు నాతో నాకెళ్తే మాట్లాడరు ఎవరు నువ్వే ఏం చేస్తావు నువ్వు ఏ కట్టేరా నేను ఏ నాడు కట్టేసాయి ఎట్లా నాకైతే టీవీ కావాలా నువ్వేమన్నా వేసుకో నాకు సంబంధం లేదు నాకు టీవీ కావాలి నువ్వు తెచ్చిస్తా మీ గంగమ్మ తెచ్చిస్తా నాకు తెలియదు ఆయన తెచ్చిస్తాడు ఎవరు తెచ్చిస్తారు ఇద్దరు చెప్పండి నా టీవీలో ఉన్నాడు నా టీవీ కూడా పలగలే అయిపోయింది నీ టీవీ కూడా ఖరాబ్ అయిపోయిందా అయితే అందుకే నా టీవీ వాళ్ళగొట్టినావు కదా ఇప్పుడు టీవీ ఎవరు వాళ్ళగొట్టి నువ్వెందుకు వస్తున్నావు బయటికి ఏం చేయాలా నువ్వు వాళ్ళ కొట్టి నా మీద చేస్తురు నా మీద అయ్యకు చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా పోతే చంపేసా నన్ను ఎందుకు చంపుతావు నా చంపేసా బరాబర్ చంపేసా నువ్వు మా టీవీ వాళ్ళ కొడతావు మళ్ళీ నా కొడుకుని చంపేసావా ఆయన చేసిన మళ్ళీ నా పేరు వేసిన మళ్ళీ చంపేసా నాకు తెలియదు ఇర్ఫాన్ నువ్వు టీవీ తెచ్చి ఇచ్చేసి లేకపోతే మీ డాడీకి నేను ఫోన్ చేసా ఏమైతుంది మీ డాడీ ఎత్తుతలేడుగా మరి ఏమైతుంది నాకు అంటుండు మా ఏమైతుంది నాకు పోలీసులు కొట్టిస్తున్నాడు పట్టించేస్తున్నాడు పోవాలా పోలీసుల దగ్గరికి నాకు పోలీస్ ఏం చేయరు ఏం చేయరా ఎందుకు చేయరు నువ్వు అంత పెద్దనా చెప్పు నువ్వు అంత పెద్దోడవా అవును ఎందుకు నా డాడీ ఏం చేయలేదు నా గంగు కూడా ఏం చేయలేదు గంగు ఏం చేయలేడు కానీ నేను చేస్తా నాకు టీవీ కావాలా నేను తెచ్చేసా ఇంట్లోంచి ఎప్పుడు చేస్తావు ఇప్పుడే చేసా ఇది ఎందుకు అలవాటు కొత్త టీవీ మరి తెస్తా అది కలర్ టీవీ నాకు ఇచ్చాయి ఇది ఖరాబ్ టీవీ నీకు ఇచ్చేయాలా నువ్వు నాకు మంచి టీవీ ఇస్తావా మళ్ళీ ఎందుకు అలవాటు మరి ఆయననే పడగొట్టిండు నేను చెప్తున్నా మంచిగా ఉంటుంది నేను చెప్తున్నా నా మీద చెప్తే దొబ్బరా గమ్ముండ్రా చూడు ఎట్లా ఇడుతుండో ఆ దొబ్బోడా చూడు ఎట్లా ఇడుతుండో అట్లా మాట్లాడతావా ఏమో చేసుకుంటే నేను నేను ఏమన్నా వేసుకొని మంచి పని చేస్తా ఇప్పుడు మన బట్టలన్నీ ఇప్పేసి బయటకు పంపిస్తా ఇప్పేసేయాలా ఇప్పు ఇప్పేసి ఇప్పలా నిజంగా ఇప్పు ఇప్పేసి పంపిస్తా మరి ఏం కాదు నాకు ఎందుకు కాదు నువ్వు మగపిల్లగాని కాదా నువ్వు చెప్తా అందరికి చెప్తా అందరు పబ్లిక్ కి చెప్తా ఏమని ఇది గంగు వాళ్ళ మమ్మీ చేసింది నాకు తెలియదు గంగు పడగొట్టిన నాకు ఏం తెలుసలే వాళ్ళు నా పేరు వస్తుండు నువ్వే వాళ్ళ కొట్టినావు ఇప్పుడు నా డాడీకి ఫోన్ చేసి మీ డాడీ ఫోనే ఎత్తలేడు ఇలా డాడీ ఫోన్ చేస్తా నాకు ఒకసారి మాట్లాడు నాకు టీవీ తెచ్చి ఇమ్మను టీవీ తెచ్చి ఇవ్వను వీడియో కాల్ ఉంటుందా లేదు మా ఫోన్లల్లా మీ డాడీ అంత పెద్ద ఫోన్ కాదు అవి మాట్లాడు వాళ్ళ కొట్టినావు మీ డాడీ కూడా తెలుసు అందుకే ఫోన్ ఎత్తుతలేడు పురుగు లెక్కలు ఉంటాయి అన్ని ఎందుకన్నా వీడియో అది అని టీవీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయి మాటలు అనుకుంటా పెద్ద మాటలు మాట్లాడుతున్నా నా టీవీ వాళ్ళ కొట్టి చేయాలా మీ మమ్మీకి ఫోన్ ఇక మాట్లాడు ఈయన చెప్తాడా మీ మమ్మీతో మాట్లాడు హలో మమ్మీ గంగు పడగొట్టేసి టీవీ నాకేం తెలియదు గంగు వాళ్ళ మమ్మీ నాకు అడుగుతుంది కొత్త టీవీ ఏమని గంగు వాళ్ళ మమ్మీ నువ్వు ఎవరి వగలు కొట్టిన టీవీ గంగు మరి చెప్పు నువ్వు వాళ్ళ కొట్టినావు అని చెప్పు హలో కడి చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పాను నేను మళ్ళీ ఎవరు వాళ్ళు కొట్టిరు ఆయన మమ్మీతోనే మాట్లాడరు హలో అమ్మా ఇర్ఫాన్ ఇంటికి వచ్చిండు నేను మొన్ననే తీసుకున్న టీవీ పెద్ద టీవీ వాళ్ళ కొట్టేసి పోతుండు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు
ఎవరు అంటే ఇర్ఫానా? ఇర్ఫానే టీవీ వలగొట్టేసిండు. ఎట్లా? ఆయన ఏమో గంగులో కొట్టిండని చెప్తుండే కదా. గంగు పేరే చెప్తున్నాడు. ఆయన వలగొట్టిండు. ఆయన టీవీ ఆయన ఎందుకు వలగొట్టుకుంటాడు? గంగు చిన్నపిల్లగాడా వలగొట్టుకోవడానికి? టీవీ వలగొట్టిండు, మళ్ళీ ఏమేమో మాట్లాడుతుండు. గుర్కాయించి చూస్తుంది చూడు మమ్మీ. నన్ను ఎట్లా చూస్తుండు చూసినావా? కొట్టేటట్టు చూస్తున్నాను. ఎందుకు అలవాటు అసలు టీవీ అక్కడికి అవా తీసుకొని ఇచ్చినేసిండు. అదేమో డబ్బా తీసుకొని తీసి కొట్టిందంట అక్క టీవీకి. నాకు టీవీ కావాలా ఇస్తాడంటే ఇస్తాను నేను, నాకేం తెలియదు. మళ్ళీ ఏడికి పోతున్నావు మెల్లగా? నాకు టీవీ కావాలా. ఏమైంది? నువ్వు నాకు టీవీ తెచ్చకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను కట్ట తీసుకొని వస్తున్నా. ఇప్పుడు కట్ట తీసుకొని వస్తున్నా నేను. ఎక్కడ పోయిండు? ఏ ఇర్ఫాన్ ఏడమైనా నువ్వు నాకు టీవీ తెచ్చి నాకు అవంతా తెలియదు. లేడు పోయిందేమో వాళ్ళ ఇంటికి. ఎక్కడ దుంకిండు అయుతలకి? ఏడమైండు? దాచుకున్నాడు దొంగలే కాడ. ఇర్ఫాన్ ఏడున్నావు? ఇర్ఫాన్ నువ్వు పలగొట్టలే అన్నావు కదా. నువ్వు పలగొట్టలేదు అన్నావు. ఆడపోయింది దాచుకున్నావు నాకు చెప్పు. నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు మీ డాడీని అడిగి నాకు టీవీ తెచ్చేయాలి అంతే. ఏం కొడతావు? టీవీ నాకు టీవీ కావాలా. ఎట్లా వస్తుంది? నువ్వు తెస్తే వస్తుంది తీసుకొని రా. ఎట్లా వస్తామా? దుంకుతావు అవతలకి. దుంకాలి ఇప్పుడు పట్టుకొస్తా. నాకు రానికి రాదు అనుకుంటున్నావా? నేను నీకంటే సన్నగా ఉన్నా. ఏడికి పోయింది రా వీడు? టీవీ వాళ్ళ కొట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు నా టీవీ. మళ్ళా కింది పోయిండు దొంగలేక. ఇలా నా అనుభవంగా నీకు వస్తలేదు. నాయన వేడికి పోను కిందికి వెళ్ళి బయటకు వెళ్ళి బల్లిలాగా ఎలా తీసుకున్నావు? రా బయటికి రా బయటికి రా. సరే కర్రా మీ డాడీ గారు తీసుకుంటారా? నేను టీవీ కర్రా వెళ్ళు కిందికి వెళ్ళు. తప్పు చేసింది కాబట్టి కొట్టినావు. నువ్వే వాళ్ళగొట్టినావు నాకు తెలిసిపోయింది. అందరా మీ ఇంట్లో టీవీ ఉంది కదా, మీ ఇంట్లో టీవీ తెచ్చిద్దురా. టీవీ మంచి ఇది ప్రాంక్. ఇర్ఫాన్ మీద ప్రాంక్ చేసినాం మేము. నువ్వు అందరి మీద ప్రాంక్ చేస్తున్నావు కదా, నీ మీద మేము చేసినాం. ముందే చెప్పినా నేను మా అమ్మకి ఇట్లా చేసామని. ఎంత తెలివి వస్తాడు రా ఆడి. ఆడికెళ్ళి ఒక బల్లి వస్తుంది అప్పుడు వస్తాడు రా. అన్ని బల్లి ఉంది ఇక్కడ రా. ఇర్ఫాన్ వెళ్ళగరా. దా సారీ దా సారీ సారీ దా సారీ. మంచోడు ఇర్ఫాన్ ఇక ఏడికి వచ్చిండు. మంచోడి నువ్వు. గుడ్ బై ఇర్ఫాన్ మంచోడు. మంచోడి నువ్వు. గంగుమామ మంచోడు కాదు. నేను మంచోడు కాదు. ఈడే వాళ్ళ కొట్టిండు అంతా. సరే సారీ పట్టు. పాపి పెట్టుకో. అయితే ఇర్ఫాన్ నీకు ఇంకా మాట చెప్పాలా? నువ్వు నాకు ఇంట్లో మా అమ్మ మీద ప్రాంక్ చేద్దామంటే నేను మా అమ్మకి ముందే చెప్పిన. ఏది ఎందుకు మళ్ళీ నా పేరు చెప్తావు? మళ్ళీ దొంగ లెక్క చెప్పలే. నా పేరు చెప్పలే. నా పేరు చెప్పలే. నువ్వు చెప్పలేవా? సరే ఇప్పుడు మీరు ఏం చేశారు? ప్రాంక్ చేసిరా? అవునవును ఇర్ఫాన్ గెలిచి అస్సలు వాళ్ళు ఇప్పుడు ఒట్టేనే చేసిండు కదా. సర్కనియక పోలీసులకు పట్టిదా ముక్కు పట్టియాలా? ఇప్పుడు కూడా మీ డాడీ వస్తాడు. ఇప్పుడు నన్ను ఎట్లా కొట్టిండు? సో గైస్ నీ వీడియోలు చూడనికనే టీవీ కొనుక్కున్నా. నువ్వు నా టీవీ వలగొడితే ఏం చేయాలి? నేను నీ వీడియోల కోసం మేము టీవీ కొనుక్కున్నాం. సో గైస్ ఇలా అయితే ఇర్ఫాన్ మా అమ్మ మీద ప్రాంక్ చేద్దాం అనుకోండు. రిటర్న్ నేను మా ఇంట్లో చెప్పేసిన. ఆ టీవీ వాళ్ళ కొట్టిన డోర్ నమ్ముతారు. మొన్ననే వీళ్ళకి 90,000 పెట్టి టీవీ ఇప్పించిన నేనే.
సో ప్రాంక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో జర వాట్సాప్ స్టోరీలో పెట్టుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ Bye, friends. మంచి ఫ్రెండ్స్.